గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును అప్పీల్ చేసే అంశంతో పాటు రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉండగా తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంతో పాటు రైల్వే ప్రాజెక్టులపైన సీఎం సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మార్గాలకు ఇప్పటికే అలైన్మెంట్స్ ఖరారు కాగా హైదరాబాద్ అమరావతి హైస్పీడ్ మార్గం ప్రతిపాదన దశలో ఉంది. వికారాబాద్ కృష్ణ, డోర్నకల్ గద్వాల్, కల్వకుర్తి మాచర్ల రైల్వే మార్గాలు సహా రీజనల్ రింగ్ రైల్ పైన సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైలు అలైన్మెంట్ ప్రతిపాదన ఉంది. సీఎం సమీక్షలో రైల్వే ఇంజనీర్లు, అధికారులు పాల్గొనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గ్రూప్ 1 హైకోర్టు తీర్పును అప్పీల్ చేసే అంశంతో పాటు రైల్వే ప్రాజెక్టులపైన కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష జరపనున్నారు. సో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ప్రధానంగా ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేసి చర్చిస్తారు? మరి కాసేపట్లో 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రధానంగా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా రీసెంట్ గా హైకోర్టు ఇచ్చినటువంటి గ్రూప్ 1 పై తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అంశానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో పాటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో ఈ కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక గ్రూప్ 1 విషయం సమీక్ష తర్వాత కూడా ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. తెలంగాణ మీదుగా 3 హై స్పీడ్ రైల్వే మార్గాల ప్రణాళికకు సంబంధించి కూడా సిద్ధమైన నేపథ్యంలో హైదరాబాద్ చెన్నై, తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇక మార్గాలకు ఇప్పటికే అలైన్మెంట్ కూడా ఖరారు కాగా మిగతాది ఏదైతే హైదరాబాద్ టు అమరావతి హై స్పీడ్ మార్గం ఇంకా ప్రతిపాదన దశలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా కీలకంగా అవుతుంది. ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా ఈ హై స్పీడ్ రైల్వే మార్గానికి సంబంధించి కూడా స్పీడప్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి, ఎలాంటి అనుమతులు ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షలో రైల్వే శాఖ కీలక ఇంజనీర్లతో పాటు సంబంధిత అధికారులు కూడా సిఎస్ తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి కీలక అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి వికారాబాద్ కృష్ణ, డోర్నకల్ గద్వాల, కలవకుర్తి మాచర్లకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే మార్గాలకు సంబంధించి కూడా ఈ సమీక్షలో చర్చించబోతా ఉన్నారు. ఇక హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అయితే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రైల్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి దానికి ఉన్నటువంటి అడ్డంకులు, పర్మిషన్లకు సంబంధించి కావచ్చు, కేంద్ర సంబంధించినటువంటి అనుమతులతో పాటు కేంద్రం వాటాకు సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్డు అధికారులతో పాటు ఆ యొక్క ప్రత్యేక రైలుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా సమీక్ష నిర్వహించబోతారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్ అలైన్మెంట్ ప్రతిపాదన ఇప్పటికే ఉన్నప్పటికీ దానికి సంబంధించి స్పీడప్ చేయాలి. రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కూడా సేమ్ అలైన్మెంట్ సంబంధించినటువంటి రైలు మార్గాన్ని కూడా ఆ ప్రతిపాదన ఉంది కాబట్టి దానిపైన కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక హైదరాబాద్ కు సంబంధించి మరొక కీలక అంశం మెట్రో రైల్ ఫేజ్ 2 కు సంబంధించి ఇప్పటికే పలు మార్గాలను ఎక్స్టెన్షన్ కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, ఇటు చార్మినార్ కావచ్చు, అటు యాదగిరిగుట్ట కావచ్చు, ఇక సికింద్రాబాద్ వైపు చూసినట్టయితే కంటోన్మెంట్ ఏదైతే పొడిగింపుకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కంటోన్మెంట్ బోర్డుతో ఉన్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి పరిష్కారం కావచ్చు, ఇక కంటోన్మెంట్ బోర్డు బల్దియాలో విలీనం చేసే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే గత కొంతకాలంగా కంటోన్మెంట్ రైట్. ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా హైకోర్టు తీర్పుకి సంబంధించి రివ్యూ పిటిషన్లు దాఖలు చేయబోతుందా, కమిషన్ ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్? మరోవైపు తుది జాబితా అభ్యర్థులు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు కదా. ఇప్పటికే తుది జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఆ జాబితాను ఏదైతే మళ్ళీ తిరిగి రీకౌంటింగ్ చేయాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి గ్రూప్ 1 పై తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ కమిషన్ హైకోర్టు తీర్పుపై కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న యోచనలో ఉంది. ఇక దీనికి సంబంధించి అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, న్యాయ నిపుణులు ఏం చెప్తారు, ఎలాంటి సలహా తీసుకోవాలి, హైకోర్టు పిటిషన్ కి సంబంధించి హైకోర్టు ఏ అంశాలను అడ్డం పెట్టుకొని కూడా ఈ తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పును అప్పీల్కి వెళ్ళాలి అంటే మాత్రం ఎలాంటి అంశాలను పరిశీలించాలి అనే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏమైతే ప్లానింగ్ ఉందో దానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కూడా చర్చించి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కూడా కంపల్సరీ. కాబట్టి ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కూడా
ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 సంబంధించి హైకోర్టులో అడ్డంకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా దీన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి అక్కడ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ముఖ్యమంత్రి ప్రస్తుతం మరి కాసేపట్లో జరగబోయేటువంటి కమాండ్ కంట్రోల్ సమీక్షలో కూడా దీనిపైన సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ తుది జాబితా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఎంపిక జరిగింది. కానీ వీళ్ళు కూడా అంటే ప్రభుత్వంతో పాటు అభ్యర్థులు కూడా కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే ఏదేమైనప్పటికీ కానీ ఈ రోజు ఒక హైకోర్టు ఆర్డర్ సంబంధించి గ్రూప్ 1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతున్న దానిపై ఇలా ఒక క్లారిటీ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అలాగే రైల్వే ఇంజనీర్లతో సమీక్ష చేయనున్నారు. ముఖ్యంగా హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం అలాగే రైల్వే ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చించనున్నారు.